కూలీ అండ్ వార్ 2 ఈ వీకెండ్ 2 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. సో 2 మూవీస్కి టాక్స్ కూడా బయటకు వచ్చేసాయి అండ్ వాటి కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే, థర్డ్ డే ఇలా 3 రోజుల కలెక్షన్స్ వచ్చేసాయి. అయితే ఫైనల్గా ఏది విన్నర్ అనేది మనం అప్పుడే డిసైడ్ చేయము, కానీ టాక్స్ అనేవి 2 బయటపడిపోయినాయి కాబట్టి టాక్స్ పరంగా కంటెంట్ పరంగా ఏది లీడ్లో ఉంది, కలెక్షన్స్ పరంగా ఏది లీడ్లో ఉంది, సో ఫైనల్గా మూవీ రన్ అయ్యే టైంకి ఏది సక్సెస్ఫుల్ ఫిలింగా నిలుస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొత్తం డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇది కొత్త ఛానల్ అండి, సో అందరూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ప్రీవియస్గా పెట్టిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ ఏంటి అని అంటే కనుక వార్ గురించి, అసలు వాటి ప్రీవియస్ ఫిలిమ్స్, స్పై యూనివర్స్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, వైఆర్ స్పై యూనివర్స్ ఫిలిమ్స్, వార్ మూవీ, సో వీటన్నిటి రీక్యాప్స్. అంటే మీకు వార్ 2 మూవీ చూడాలంటే ప్రీవియస్గా ఏ ఫిలిమ్స్ చూడాలి, అండ్ ఆ స్పై యూనివర్స్ చూడడానికి మీకు టైం లేకపోతే కనుక ఆ యూనివర్స్లో ఉన్న అన్ని మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసాము, 2-3 వీడియోస్. సో వాటిని మీరు చూస్తే క్లియర్గా వార్ 2 చూసే కన్నా ముందు అవి చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది వార్ 2 గురించి. ఇది ఆ వీడియోస్ గురించి అయితే. అండ్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రజెంట్ వార్ 2 అండ్ అలాగే కూలీ రెండిట్లకి ఏ టాక్లు వచ్చినాయి అంటే రెండిట్లకి బ్యాడ్ టాక్లే వచ్చినాయి. 2 ఆడట్లే, మంచి టాకే రాలేదు రెండిట్లకి కూడా. ఈ రెండిట్లో ఏది బెస్ట్, ప్రజెంట్ ఏ టాక్ నడుస్తుంది, ఏ మూవీకి ఏ టాక్ నడుస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే, కంటెంట్ ప్రకారం ఫస్ట్ కంటెంట్ చూసుకుందాం. కలెక్షన్స్ అనేవి తర్వాత విషయం. ఫస్ట్ కంటెంట్ చూసుకుంటే కూలీ కంటెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ది రాడ్ అని చెప్పాలి. ఎందుకంటే నాకైతే పెద్ద ఈ మూవీ వర్కౌట్ అవుద్దని నాకు అనిపించలేదు. అసలు ఏమనుకుని సినిమా స్టోరీ తీశారో తెలియదు, కానీ క్రిమినేషన్ చైర్ ఏంటండి బాబు, మరీ దారుణంగా. ఆ చైర్ కాన్సెప్ట్కి మన వాళ్ళు ఏకంగా టైం ట్రావెల్, అసలు ఫ్లాష్ బ్యాక్స్ ఎరగదీసేస్తుంది. దాని మీద చాలా క్యూరియస్గా ఉన్నాను ఆ చైర్ మీద అని చెప్పేసి చాలా అల్లేశారు స్టోరీస్ అయితే, కానీ ఫ్యాన్ థియరీస్ అవి అల్లేశారు. కానీ ఆ క్రిమినేషన్ చైర్ అనే కాన్సెప్ట్ చాలా అసలు తలుచుకుంటేనే ఇది ఎలా పెట్టాలనిపించిందిరా అనిపించింది. లియో టైంలోనే మనకి అదేంటి నరబలి అనే కాన్సెప్ట్తోనే మనకి చాలా రాడ్ దింపారు. ఇక దట్టు ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ అన్ని బ్యాడ్ ఫేస్ చేశాక మళ్ళీ ఈ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలనిపించింది అయితే నాకైతే అర్థం కాలేదు. అండ్ పెట్టుకున్న కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా వరస్ట్ ద కోర్ని వాళ్ళ పొటెన్షియల్ని యూస్ చేసుకున్నారని చెప్పాలి. ఉపేంద్ర గారికి అయితే ఇక లిటరల్లీ ఒక 10 minutes ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కోసమే రావాలి నువ్వు, అంతకు మించి నీ వల్ల యూజ్ ఏమీ లేదన్నట్టు చెప్పారు. దాని తర్వాత ఇక రజనీకాంత్ గారిది అయితే ఏదో వెళ్ళిపోతుంది స్వాగ్. నాగార్జున గారిది అయితే అసలు ఎందుకు పనికిరాని క్యారెక్టర్ అని చెప్పొచ్చు, ఆ విధంగా పోర్ట్రే చేశారు ఆయనది. సో ఇక మిగిలిన వాళ్ళు అన్ని క్యారెక్టర్స్ అలా ఉన్నా సరే, క్యారెక్టర్స్ ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం మీకు కొంచెం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయదు. అనిరుద్ధ్ ఒకటే సేవియర్ అనుకున్నాం, కానీ అనిరుద్ధ్ కూడా చేతులు ఎత్తేసాడు ఒక టైంలో. సో దాని టాక్ అయితే మరీ వరస్ట్గా ఉంది. కంటెంట్ పరంగా కూడా అసలు మీకు రెగ్యులర్ రివెంజ్ స్టోరీ ఉంటుంది చూడండి, అదే, దానికి మించి ఆ సినిమాలో ఏమీ లేదు. అండ్ ప్రజెంట్ టాక్ కూడా అదే నడుస్తుంది. కూలీకి వెళ్ళిన వాళ్ళందరూ ఇదేం వరస్ట్ సినిమారా అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక వార్ 2 విషయానికి వచ్చేస్తే, వార్ 2 కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమా ఏం కాదు. కంటెంట్ మీద దీని మీద కొంచెం బెటర్. ఎందుకు అని అంటే ఇది కూడా ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీయే, కాకపోతే స్పై యూనివర్స్ ఫిలిమ్స్ చూసి వాళ్ళకే కొంచెం అర్థం అవుద్ది స్పై యూనివర్స్ ఫిలిం అనేది. వాటితో పోలిస్తే చాలా బెటర్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ మరీ అంత బెటర్ ఫిలిం ఏం కాదు. కూలీ మీద కొంచెం బెటర్ ఫిలిము, స్పై యూనివర్స్ ఫిలిం మీద కొంచెం బెటర్ ఫిలిం అంతే. దీంట్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ అంటే ఆ యూనివర్స్లోకి ఎంట్రీ అవ్వడానికి కొంచెం మంచి ఫిలిం అని చెప్పొచ్చు వార్ 2 అయితే. అండ్ ఈ వార్ 2లో ఫస్ట్ హాఫ్ అనేది మీకు ఒక మంచి సాటిస్ఫాక్షరీ ఫిలిం కింద అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయాక ఎన్టీఆర్ గారి క్యారెక్టర్, హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ ఆన్ పార్, అసలు ఏది కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు. మంచి వీళ్ళిద్దరిని పెట్టి చాలా మంచి పని చేశారు, మంచి క్యారెక్టర్ డిజైనింగ్స్ అని మీకు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి ఒకనొక టైం వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ వచ్చేసి. సో అక్కడ ఆ విధంగా చూసుకుంటే మూవీ కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ పోర్షన్ మాత్రం చాలా బాగుంది, మంచి రేసీకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక లాస్ట్ 30 minutes అయితే. రివీలింగ్ ఒకటి అన్నీ బాగున్నాయి. సో కంటెంట్ పరంగా వార్ 2 కొంచెం లీడ్ ఉందనే చెప్పాలి. ఎంతో లీడ్ లేదు,
కొంచెం లీడ్ ఉంది దాని మీద పోలిస్తే. కూలీ మాత్రం రాడ్, అసలు నాకైతే అసలు నచ్చలేదు సినిమా వచ్చేసి. నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ లోకేష్ కనకరాజుకి, ఆయన ఫిలిమ్స్ అంటే. నాకు లియో కూడా చాలా ఇష్టం. వచ్చి ఆ 20 minutes ఫ్లాష్ బ్యాక్ తప్పనిచ్చి నాకు సినిమా చాలా ఇష్టం లియో. సో ఆయన నుంచి ఇలాంటి అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది కంటెంట్ పరంగా. సో బాక్స్ ఆఫీస్ పరంగా ఏది ఇప్పుడు లీడ్లో ఉందంటే కూలీ. ఫస్ట్ డే అప్రాక్స్గా 151 కోట్ల కలెక్షన్స్ గ్రాస్ని సంపాదించింది. ఇది మాత్రం మామూలు విషయం కాదు అసలు. కోలీవుడ్కి తమిళ్కి ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా. ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎంత వస్తుందో ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పాలి. 151. ప్రీవియస్ లియో 148 ఎంతో వచ్చింది మూవీకి. దాన్ని 2 crores మార్జిన్తో కొట్టింది ఇది కూలీ. సో ప్రెజెంట్ అయితే కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉంది. ఒక వార్ 2 విషయానికి వచ్చేస్తే వార్ 2 కలెక్షన్స్ వచ్చేసి చాలా తక్కువ వచ్చాయని చెప్పాలి. మరి వాళ్ళు ప్రమోషన్స్ చేయకపోవడం వల్లదో లేదంటే మూవీ మీద బజ్ తక్కువ ఉండటం వల్ల మరి తెలియదు, కానీ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి. అప్రాక్స్గా ఎంత 90 crores గ్రాస్ ఎంత వచ్చింది ఫస్ట్ డే. నేనైతే ఒక మినిమం వీళ్ళు లెస్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా కూలీకి, నేనైతే మినిమం 140-150 ఎక్స్పెక్ట్ చేసా. అక్కడ వచ్చే 30 crores, అక్కడ వచ్చే 10 to 15 crores అనేవి సరే వార్ 2 కలుస్తుంది, అట్లీస్ట్ 110 crores అయినా వస్తుంది అని అనుకున్నాను నేను బాలీవుడ్ ఫిలింకి. బట్ రాలేదు, చాలా డిసప్పాయింట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్లో అయితే వార్ 2. యాక్చువల్గా మరి తెలుగు స్టేట్స్లో రావాలి, కానీ ఫుల్ నెగిటివిటీ ఏర్పడిపోయింది వార్ 2 చుట్టూరు. ఎందుకంటే దానికి పాజిటివిటీ ఎక్కడా లేదు. పాజిటివిటీ చేయాలంటే ప్రమోషన్స్ కావాలి, ప్రమోషన్స్ అసలు వాళ్ళు చేయలేదు. అండ్ వీటన్నిటితో పాటు మూవీకి నెగిటివిటీ మూవీకి నెగిటివ్ టాక్ రావడం కూడా, నెగిటివ్ టాక్ అంటే మిక్స్డ్ టాక్, కొంచెం అటు ఇటు టాక్ రావడం కూడా ఈ మూవీకి కొంచెం బ్యాడ్ అనే చెప్పాలి. సో ఈ 2 మూవీస్లో ఫస్ట్ డే కూలీ లీడ్లో ఉంది. వార్ 2 మాత్రం చాలా తక్కువ ఉంది. అప్రాక్సిమేట్ 60 crore గ్రాస్ తక్కువలో ఉంది వార్ 2 అయితే. అండ్ ఇక సెకండ్ డే విషయానికి వచ్చేస్తే ఇండిపెండెన్స్ డే. సో ఆ రోజు హాలిడే కాబట్టి 2 సినిమాలు వాటి యొక్క పొటెన్షియాలిటీని చూపించాయి. ఒక పక్క కూలీ వచ్చేసి 80 crore గ్రాస్ కలెక్ట్ చేసింది సెకండ్ డే. అదే రోజు వార్ 2 కూలీని దాటిపోయిందని చెప్పాలి. అప్రాక్స్గా 85 crores గ్రాస్ అయితే వచ్చింది మూవీకి. అంటే ఆల్మోస్ట్ 5 crore మార్జిన్ ఎక్కువ వచ్చింది కూలీ కన్నా. సో ఫైనల్గా సెకండ్ డే అయిపోయే టైంకి చూసుకుంటే వార్ 2 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో ఉంది. అండ్ దాని విషయానికి వచ్చేస్తే ఇది ఇప్పటికీ లీడే ఉందని చెప్పాలి కూలీ 2 రోజుల కలెక్షన్స్, ఎందుకంటే ఫస్ట్ డే ఎక్కువ వచ్చింది కాబట్టి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కూలీకి సెకండ్ డే అయిపోయే టైంకి 230 crores అప్రాక్స్గా 230 కోట్ల గ్రాస్ వచ్చింది 2 రోజులకి. సో ఇప్పుడు థర్డ్ డే కంప్లీట్ అయిపోయే టయానికి 200 కోట్లు టచ్ చేసి దాటిపోయింది వార్ 2 అయితే. అండ్ కూలీ వచ్చేసి 300 కోట్ల దగ్గరికి వెళ్ళింది. మేబీ 280-290 ఆ రేంజ్లో ఉండొచ్చు కలెక్షన్స్ అయితే. ఇంకా ఫైనల్ కలెక్షన్స్ రాలేదు. సో ఈ 2 మూవీస్ సంబంధించిన కలెక్షన్స్ అయితే ఇవి. సో ఫైనల్గా మూవీ అయిపోయడానికి ఏది లీడ్లో ఉంటుంది అని అంటే కనుక ప్రజెంట్ లీడ్ ప్రకారం చూసుకుంటే కూలీయే ముందు ఉండొచ్చు. మరి వార్ 2 ఏమన్నా పుంజుకొని ఎలాగైనా దాని టాక్ తక్కువే ఉంది కాబట్టి మేబీ దానికన్నా కొంచెం ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంది ఫైనల్ మూవీ కంప్లీట్ అయిపోయే టయానికి. సో మీరేమనుకుంటున్నారు మూవీ చూసిన తర్వాత? అసలు ఏ మూవీ కలెక్షన్స్ మీకు ఫైనల్గా వర్త్ అనిపిస్తుంది? వర్త్ అంటే ఏది దాటుతుంది కూలీని? కూలీ ఫ్రంట్ లీడ్లో ఉంటుందా, వార్ 2 ఫ్రంట్ లీడ్లో ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మూవీ చూస్తుంటే 2 మూవీస్, ఈ మూవీలో విన్నర్ ఎవరు, మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పరంగా అయితే కంటెంట్ పరంగా వార్ 2 కొంచెం లీడ్లో ఉంది, కలెక్షన్స్ పరంగా కూలీ లీడ్లో ఉంది. ఫైనల్గా ఏది గెలుస్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంటే బాయ్.